చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోనికి వెళదాం. స్తోత్ర నాయన, పరిశుద్ధుడా, నీ బంగారు పాదముల చెంతకు వస్తున్నాం నాయన. దయతో మా ప్రార్థన ఆలకించిన ఆయన మాకు సహాయం చేయండి ప్రభా. నీ స్తోత్రం తండ్రి. నీ వాక్యమును ధ్యానించుకొని పోతుండగా నా ప్రభా, అయ్యా మీరు నా తండ్రి నీ వాక్యమును నాయన మాకు విరిచి వడ్డించి నా ప్రభా, నీ నామంలో ఎత్తిపట్టి నీ నామాన్ని మహింపరచుకోమని నా ప్రభా. నీ వాక్యము నా తండ్రి నాయన మాకు నాయన జీవనాధారముగా ఉన్నది కాబట్టి నా తండ్రి అయ్యా, నీ వాక్యము నాయన మమ్మల్ని బ్రతికిస్తుంది, మా బాధలో మాకు నెమ్మదినిస్తుంది నా ప్రభా. అట్టి నీ వాక్యమును నా తండ్రి నాయన మేము విని నా ప్రభా ఆ వాక్య ప్రకారంగా జీవించి నీ నామాన్ని మహింపరచుకునే కృపద ఇచ్చేయమని యేసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. మరి లూకా సువార్త 10వ అధ్యాయము 40వ వచనం నుంచి. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట వలన తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవనేక పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. మరి దేవుని యొక్క మాటలు మనము వినబోతుండగా, మరి ఇక్కడ మార్తాను గురించి ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనుల గురించి నువ్వు విచారం కలిగి ఉన్నావు, కానీ మరియా ఉత్తమైన దాన్ని ఏర్పరచుకున్నది. ఇక్కడ మరియా తొందరపడి ప్రభు దగ్గరకు వచ్చి మీకు చింత లేదా అని మాట్లాడుతున్నది. కానీ ఇక్కడ కావలసింది ఏంది? ప్రభు చెప్తున్నది ఏంది? మరి మార్త ఏం ఆలోచిస్తున్నది? మార్త దేని గురించి చింతపడుతున్నది? మార్త దేని గురించి ఐరణ పడుతున్నది అనేది మనము ఆలోచిస్తే, ఇక్కడ చింత అంటే చింతించుట అనగా అనేకమైన వాటిని బట్టి మనము చింతించుట, అనేకమైన వాటిని బట్టి మనము ఆలోచించుట, అనేకమైన వాటిని బట్టి మనము బెంగ పెట్టుకోవటం. అంటే ఏదో మన వల్లే జరుగుతుంది, ఇది మనము చేస్తాము, ఇది మన యొక్క ఆలోచన, ఇది మన యొక్క తలంపు, మన ద్వారానే జరుగుతుంది అనే ఒక ఆలోచనలో మనం ఉండిపోయి ఏం చేస్తామంటే అనేకమైన వాటిని బట్టి మనము చింతిస్తూ విచారపడుతూ ఉంటాము. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? నిన్ను గురించి నేను చింతిస్తున్నాను కాబట్టి నువ్వు చింతపడొద్దు. నిన్ను గురించి నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నువ్వు ఆలోచించొద్దు. నిన్ను గురించి నేను చింతిస్తున్నా అంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, అక్కడ ప్రభు చెప్తున్నటువంటి మాట పేతురు గారు మనకు తెలియజేస్తున్నాడు. 5:7 వచనం. గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. 7వ వచనము. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. చాలు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు మన గురించి చింతిస్తున్నాడు. పేతురు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయండి అంటున్నాడు. ఇప్పుడు మనము ఎవరి చేతుల్లో ఉన్నాము? ఎవరి తలంపుల్లో ఉన్నాము? ఎవరి ఆలోచనలో ఉన్నాము? మనము దేవుని యొక్క తలంపుల్లో, దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క చిత్తంలో ఉన్నాం మనము. కాబట్టి మన గురించి ఆలోచించేది ఎవరు? దేవుడు. కాబట్టి మనం దాని గురించి మనము బెంగపడకూడదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. నీవు అనేక సంగతులను గూర్చి బెంగ పెట్టుకొని కంగారు పడుతూ ఐరణ పడుతున్నావు. మనం చేసేది అదే. ఏంటంటే మనము అనేకమైన సంగతులను బట్టి మనము ఆలోచిస్తాము, కంగారు పడుతుంటాము, బెంగ పడుతూ ఉంటాము, విచారపడుతూ ఉంటాము. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? అది నీ పని కాదు, అది నా పని. ఎందుకంటే నిన్ను గురించి నేను ఆలోచిస్తుండా, నిన్ను గురించి నేను చింతిస్తుండా, కాబట్టి నీ చింత యావత్తు నా మీద వేయి. అదే కీర్తనలు
40వ అధ్యాయము 17వ వచనంలో మనం చదువుకున్నాం కదా. 17వ వచనంలో మనం ఏమని చదువుకున్నాము? నేను శ్రమల పాలై దీనుడనై ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. చాలమ్మా. ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. ఆయన తలంపుల్లో మనం లేకపోతే ఈరోజు మనం లేము. ఈరోజు మనం సజీవంగా ఉండామంటే ఆయన చిత్తం, ఆయన తలంపులు, ఆయన ఆలోచనలో మనం బ్రతకాల. ఆయన తలంపుల్లో మనం బ్రతకాల. కానీ మనం దేని గురించి చింతపడకూడదు, దేని గురించి భయపడకూడదు, దేని గురించి ఆలోచించకూడదు, దేని గురించి కూడా మనము అయినా పడకూడదు. మనము ఆలోచించినంత మాత్రాన మన ఎత్తు మూరను ఎక్కువ చేసుకోలేము, తక్కువ చేసుకోలేము. ఒక ఎంటుకుని నలుపుగా కానీ తెలుపుగా కానీ చేసుకోలేము. కాబట్టి ప్రభువు చెప్తున్నాడు, ప్రభువు చెప్పినటువంటి మాటను మనము నమ్మాలి. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు. ఏమని వాగ్దానం చేశాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 26, 27 వచనాల్లో 25 నుంచి కూడా చదవండి అమ్మా. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో, మీ ప్రాణమును గూర్చైనను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చైనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లల్లో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రిని వాటిని పోషిస్తున్నాడు కదా, వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కదా అని నాయన మనకు వాగ్దానం చేశాడన్నమాట. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు మనకు ఇచ్చేటటువంటి దేవుడు. మన గురించి ఆయన అన్నిటిని కూడా ఏర్పాటు చేసేటటువంటి దేవుడు. ఒక తండ్రి తన బిడ్డల ఎడల ఏ విధంగా అయితే బాధ్యత కలిగి ఉంటాడు, తన బిడ్డలకి ఏది కావాలని ఆయన ముందుగానే ఆలోచిస్తాడు. నా బిడ్డకి ఏది ఇవ్వాలా అని ముందుగానే ఆయన తలస్తాడు. కానీ మనం ఏమనుకుంటాము? అయ్యో, నా తండ్రి నన్ను గురించి ఆలోచించటం లేదే, అయ్యో నన్ను గురించి పట్టించుకోవటం లేదే, నన్ను గురించి అసలు ఆయనకు చింతే లేదు అని బాధపడుతుంటాం. కానీ మనకి ఏది ఇవ్వాలో ఆయన సంకల్పంలో ఉంటుంది. మనకి ఏది ఇస్తే మనకు మేలు కలుగుతుందో అది ఆయన చిత్తంలో ఉంటుంది. కాబట్టి మనము ఎప్పుడు కూడా తండ్రి వైపు చూడాలి. పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు. నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాము. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలా? నమ్మకం కలిగి ఉండాలా. ఇది మన వల్ల జరగదు. నడిపించేవాడు ఆయన, ఇచ్చేవాడు ఆయన. కాబట్టి మనము ఆయన పైన ఆధారపడాలా. ఎవరి మనసు అయితే నీ మీద అనుకుంటుందో వాడిని పూర్ణ శాంతి కలిగిన వానిగా చేసేది ఆయన. కానీ నువ్వేం చేయాలంట? నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉండాల. మరి దేని గురించి కూడా నువ్వు చింతపడకూడదు, దేని గురించి కూడా నువ్వు బాధపడకూడదు, దేని గురించి కూడా నువ్వు ఐరణ పడకూడదు. ఇదేదో నేనే చేసేస్తున్నాను, ఇది నా వల్లే జరిగిపోతుంది అని చెప్పి మనము వాటన్నిటిని బట్టి మనము ఆలోచించి చింతపడకూడదు. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట, దేవుడు చెప్తున్నటువంటి విషయాల మీద మనము నమ్మకం ఉంచుకోవాలా. ఆ నమ్మికే నిన్ను బ్రతికిస్తుంది, ఆ నమ్మికే నిన్ను నడిపిస్తుంది. ఎందుకంటే నన్ను నడిపిస్తున్నటువంటి దేవుడు నమ్మకమైనటువంటి వాడు. అదే విలాప వాక్యాలను చూద్దాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయము, విలాప వాక్యాలు 3వ అధ్యాయము 23వ వచనం చూడం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నువ్వు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. యెహోవా మన భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఇంచి ఉన్నాను. ఆయన యందు నేను నమ్మిక ఇంచి ఉన్నాను అంటే మనం ఏం కలిగి ఉండాలంట? నమ్మకం అనేది కలిగి ఉండాల. నమ్మకమైనటువంటి సృష్టికర్తకు మనము అప్పచెప్పుకోవాలా. కాబట్టి ఆయన ఆనుకోవాలా, ఆయన పైన ఆధారపడాలా. మన కొరకు అన్నిటినీ కూడా ఆయన
సిద్ధపరుస్తున్నటువంటి దేవుడు. మన కొరకు అన్నిటిని కూడా ఆయన ఆలోచిస్తున్నటువంటి దేవుడు. మన కొరకు అన్నిటిని కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి దేవుడు. తండ్రికి తన బిడ్డల ఎడల ఏ రకమైనటువంటి బాధ్యత ఉంటుందో అదే రకమైనటువంటి బాధ్యత తండ్రికి మన మీద ఉంటుందన్నమాట. కాబట్టి మనం దేని గురించి ఆలోచించాలా? దేని గురించి ఆలోచించాలా? మరియ దేని గురించి ఆలోచించింది? దేవుడే చెప్తున్నాడు. మరియ ఉత్తమైన దాన్ని ఏర్పరచుకున్నది, అది ఆమె యొద్ద నుండి మనం తీసివేయబడదు అని అంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలా, వాక్యం చదవాలా, వాక్యం మీద మనం ఆధారపడాలా. ఎందుకంటే వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, వాక్యం మనల్ని బాగు చేస్తుంది, వాక్యం మనల్ని సరిచేస్తుంది, మన పొరపాట్లు మనకు తెలియజేస్తుంది. కాబట్టి వాక్యం మీద మనము ఆధారపడాలా. ఆ వాక్యం లేకుండా మనం ఎంత చింతించినా కూడా, ఆ వాక్యం చదవకుండా మనం ఏం చేసినా కూడా సరే అది వ్యర్థమే, అది వ్యర్థమే. కాబట్టి దేవుడు చెప్పేటటువంటి ప్రతి మాట కూడా మనము నమ్మకముతో మన హృదయంలోనికి తీసుకోవాలా. నువ్వు నమ్మినప్పుడు దేవుని యొక్క మహిమను చూస్తావు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము. ఇప్పుడు నువ్వు చింతించటం వల్ల నీకేం కలుగుతుంది? నువ్వు చింతించటం వల్ల నీకు నువ్వే బాధను తీసుకొచ్చి పెట్టుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. నీకు నువ్వే అంటే ఆ చింత మనల్ని ఏం చేస్తుందంట? కృంగదీసేస్తుంది. మన ఎముకల్లో శక్తిహీనత కలగజేస్తుంది. మన ఆయుష్కాలాన్ని తగ్గిస్తుంది అన్నమాట. చింత మన ఆయుష్కాలాన్ని తగ్గిస్తుంది. కాబట్టి మనము చింతపడకూడదు. కాబట్టి మనము భయం అనేది మన దగ్గరికి రాకూడదు. అందుకే ఆనాడు వాళ్ళు ఆ తుఫాను వచ్చి ఆ అలను ఆ పడవను ముంచేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అన్నారంట, అయ్యా నీకు చింత లేదా? మేము నశించిపోతున్నామయ్యా. ఎందుకంటే దేవుడు ఆ నావలో ఉన్నాడు, దేవుడు ఆ పడవలో ఉన్నాడు. మరి వాళ్ళకి అక్కడ ఏం కలిగింది? దేవునితో ఉంటానే, దేవునితో నడుస్తూనే, ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలు చూస్తూనే వాళ్ళకి ఏం కలిగిందంట? అపనమ్మకం అనేది కలిగింది. అపనమ్మకం కలిగింది కాబట్టి, అయ్యా నీకు చింత లేదా? మేము నశించిపోతున్నాము అన్నాడు. వెంటనే ప్రభు ఏమన్నాడు? వెంటనే లేచి గాలిని గద్దించాడు, సముద్రాన్ని గద్దించాడు. అవంతా కూడా నిమ్మళమైపోయినాయి. మన జీవితంలో కూడా అనేకమైనటువంటి గాలులు, తుఫానులు, శ్రమలు, శోధనలు, అనేకమైన ఇబ్బందులు కూడా కలుగుతాయి. కానీ వాటన్నిటిని గురించి మనము బాధపడకూడదు, చింతించకూడదు. మన చింత యావత్తు కూడా ఎవరి మీద ఉండాలా? దేవుని మీద వేయాల. మన చింత యావత్తు కూడా దేవుని మీద ఉండాలే కానీ మన సొంతంగా మనం దేన్ని కూడా ఆలోచించి మన యొక్క మనసును పాడు చేసుకోకూడదు. ఎందుకంటే నీ పట్ల నా పట్ల చింతించేటటువంటి దేవుడు మనకున్నాడు. దేవుడు మనకున్నాడనే ఒక నమ్మిక, ఒక విశ్వాసము నువ్వు కలిగి ఉండాల. ఆ నమ్మిక, ఆ విశ్వాసం అనేది నీకు లేకపోతే దేవుని నామాన్ని నువ్వు అగౌరవపరుస్తున్నావు. అంటే నువ్వు దాన్ని బట్టి ఆలోచిస్తున్నావంటే దేవుని మీద నీకు నమ్మకం లేదు. నువ్వు ప్రార్థిస్తున్నావు కానీ దేవుని మీద దేవుడి కార్యాన్ని చేస్తాడు, ఈ కార్యం పట్ల దేవుడు చాలినంత దేవుడు అని నువ్వు నమ్మటం లేదు. నమ్మకపోవటం వల్లే నీలో చింత అనేది మొదలవుతుంది అన్నమాట. ఆ చింత నిన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తుంది? అధోగతి పాలు చేస్తుంది. నిన్ను ప్రార్థించనీదు. ప్రార్థనకు ఆటంకం, స్తుతికి ఆటంకం. నువ్వు ప్రార్థన చేయలేవు, నువ్వు స్తుతించలేవు, దేవుని యొక్క మందిరానికి కూడా వెళ్ళలేవు. ఆ చింత నిన్నేం చేస్తుందంట? ఏటిని చేయకుండా నిన్ను అలాగే కృంగదీస్తూ ఉంటుంది. అయ్యో ఇలా జరుపుకుంటుండే బాగుండేది, ఇలా అవ్వకుంటుండే బాగుండేది, ఇలా అనుకుంటుండే బాగుండేది, ఇలా మనం మాట్లాడుకుంటా ఉంటే బాగుండేది. జరిగిపోయిన తర్వాత నువ్వు ఎందుకు దాని గురించి ఆలోచిస్తావు? జరిగే దాని గురించి ఆలోచించు. రేపేం జరుగుతుంది నీకెందుకు? ఏ నాటికీడు ఆ నాటికి చాలు అని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. దేవుని వాక్యాన్ని నమ్ముతున్నావా? దేవుడి కార్యాన్ని చేస్తాడు అనే నువ్వు విశ్వాసం కలిగి ఉండవా? అప్పుడు నువ్వు చింతలన్నిటికీ కూడా దూరంగా ఉండాలి. ఈ చింతలన్నీ కూడా నాలో ఉండకూడదు. అంటే ఆ చింత నాలో ఉన్నదంటే నాకు దేవుని మీద నమ్మకం లేదు. దేవుని యొక్క నామాన్ని మనము అగౌరవపరుస్తూ ఆయన నామాన్ని మనము అనుమానముతోనే స్తుతిస్తున్నాం. సంపూర్ణమైనటువంటి విశ్వాసం మనలో లేదు, సంపూర్ణమైనటువంటి నమ్మకం మనలో లేదు కాబట్టి ఈనాడు నీ సొంతమైనటువంటి ఆలోచనలతో నువ్వు చింతించి నీవు అనేకమైనటువంటి ఇబ్బందుల్లో పడుతున్నావు, అనేకమైనటువంటి అనారోగ్యాలు. ఆ చింత ఎన్నిటికి దారి తీస్తుంది?
ఎన్ని ఇబ్బందులు కలగజేస్తుంది మనం ఆలోచించలేము. అయ్యో అని ఆ ఆ చింత అనేది మనలో మొదలైందంటే అంతే, మనలో టెన్షన్, మనలో అనేకమైనటువంటి ఆలోచనలు, అనేకమైనటువంటి తీవ్రమైనటువంటి టెన్షన్ వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏం చేయలేము, అప్పుడు మన శరీరానికే హాని. ఆ చింత మన శరీరాన్ని తినేస్తుంది. మన ఆలోచనలన్నింటినీ కూడా తారుమారు చేసి దేవుని యొక్క నామాన్ని మహింపరచనీయకుండా ఆ చింత అనేది మనల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడు చేశాడు వాగ్దానం, నువ్వు చింతించడం వల్ల నీ ఎత్తుమూరుడు ఎక్కువ చేసుకోలేవు, తక్కువ చేసుకోలేవు. ఒక ఎంటుకుని నలుపుగా కానీ తెలుపుగా కానీ చేసుకోలేవు. కాబట్టి నువ్వు చింతించొద్దు. నీ చింత యావత్తు నా మీదవే, నీ చింత యావత్తు నా మీదవే. మార్తా అనేకమైన పనులు బట్టి నువ్వు విచారపడుతున్నావు. సామెతలు 16వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట అంటున్నాడు, నీ పనుల భారమును యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ కూడా సఫలమగును. ఎందుకంటే దేవుడు మన పట్ల మంచి ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. మనకు మంచి ఈవులనివ్వాలని అనుకుంటాడు. తన బిడ్డలకి తల్లిదండ్రులు మంచి ఈవులు ఇవ్వాలనుకుంటారా, చెడ్డ వాటిని ఇవ్వాలనుకుంటారా? మంచివే ఇవ్వాలనుకుంటారు. ఎందుకంటే ఈ లోకపరమైనటువంటి తల్లిదండ్రులు ఆ బిడ్డల గురించి అంతగా ఆలోచిస్తుంటే పర సంబంధమైనటువంటి మన తండ్రి మన గురించి ఎంత ఆలోచిస్తాడు? మన పట్ల మంచి ఉద్దేశాలు కలిగి ఉంటాడు. మన పట్ల మంచి ఈవులనివ్వాలని ఆయన ఏర్పాటు చేస్తుంటాడు. ఆ ఏర్పాట్లో మనం ఉన్నామనే ఒక విషయం మనము మర్చిపోతాము. ఆ ఏర్పాట్లో దేవుని యొక్క తలంపుల్లో నేనున్నాను, దేవుని యొక్క ఆలోచనలో నేనున్నాననే ఒక విషయాన్ని మర్చిపోయి మన యొక్క స్వనీతితో, మన స్వంత ఆలోచనలతో మనం ఆలోచించి చింతించి మన యొక్క శరీరానికి మనమే నాశనాన్ని తెచ్చుకుంటాం. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట కీర్తనలు 55వ అధ్యాయము 22వ వచనములో, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. దేవుడు మనల్ని ఆదుకుంటాడు, దేవుడు మనల్ని కాపాడుతాడు, దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, గణపరుస్తాడు. మనకు కావలసిన వాటన్నిటిని కూడా సమకూర్చి నీకు ఎటువంటి కొరత లేకుండా సమృద్ధిగా నిన్ను నింపే దేవుడు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లల్లో కూర్చుకొనవు, ఆయనను పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా. వాటికంటే బహుశ్రేష్ఠులు కదా మీరు. మరి శ్రేష్టమైన ఈవులు ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని దగ్గర ఉన్నాయి. శ్రేష్టమైన వాటిని మనకి ఇవ్వాలని ఆయన తలంస్తున్నాడు. శ్రేష్టమైన ఆశీర్వాదాలు మన కొరకు ఎత్తిపెట్టున్నాడు. కాబట్టి మనం దేని గురించి కూడా చింతపడకూడదు, దేని గురించి కూడా బాధపడకూడదు, దేని గురించి కూడా మనము దిగులు పడకూడదు, దేని గురించి కూడా మనము కంగారు పడి మనము దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థన చేయనీయకుండా, దేవుని యొక్క ఆలోచనలు మనము తెలుసుకోకుండా మనము ఊరకనే మన యొక్క శరీరాలను మనము పాడు చేసుకోకూడదు. కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి మాట మనం నమ్మాల. పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు, పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. కాబట్టి నువ్వు ప్రార్థించు, విశ్వాసంతో ప్రార్థించు, నమ్మకంతో ప్రార్థించు, పట్టుదలతో ప్రార్థించు. దేని గురించి చింతపడదు, దేని గురించి భయపడదు, దేని గురించి కూడా నువ్వు ఆలోచించేది. నీ ఆలోచన యావత్తు కూడా దేవుని మీద నువ్వు ఉంచినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నిన్ను ఆదరించి ఆదుకొని నీ ఉద్దేశాలన్నీ కూడా సఫలపరిచేటటువంటి దేవుడు, నమ్మకమైనటువంటి దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, మన కొరకు సమస్తమును కూడా ధారపోసి ఈవిని ఆశించకుండా మన కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు మన పక్షాన ఉన్నాడు. కాబట్టి మనం దేని గురించి కూడా భయపడకుండా దేవుని యొక్క నామాన్ని కనపరిచే వారముగా, దేవుని యొక్క నామాన్ని ఎప్పుడు కూడా మనము మన హృదయంలో తలంచుకుంటూ, ఆయన్ని స్తుతిస్తూ, ఆయన గణపరుస్తూ, ఆయన మహింపరుస్తూ, ఆయన ఆరాధించి ప్రార్థించి ఆయన ఇచ్చే ప్రతి ఈవిని పొందుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అటువంటి కృప దేవుడు మనకు ఈ రాత్రికాల సమయమందు దయచేయునుగాక. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం నాయన పరిశుద్ధుడా, అయ్యా ఇదిగో నా ప్రభా, ఇప్పటి వరకు నా తండ్రి మాకు తోడుగా ఉండి నా ప్రభా, నీ వాక్యములో నా తండ్రి ఉన్నటువంటి నాయన కొన్ని అంశాల గురించి నా తండ్రి మాట్లాడుకునే దానికి మీరు ఎంతగానో సహాయం చేశారు ప్రభా.
ఇదిగో నా తండ్రి నాయన, నీ వాక్యం నాయన మమ్మల్ని బ్రతికిస్తుంది, మా బాధలో మాకు నెమ్మదినిస్తుంది నా ప్రభా. దేవా నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నా ప్రభా, ఈ వాక్యం ద్వారా నాయన మమ్మల్ని బలపరిచి, మమ్మల్ని నాయన స్థిరపరిచి, విశ్వాసంలోనికి నాయన మమ్మల్ని నడిపించినందుకు ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నా ప్రభా. తండ్రి మమ్మల్ని ఆశీర్వదించి దీవించిన తండ్రి, నీ కృపకు నాయన పాత్రులుగా చేయమని నేను వేడుకుంటూ ప్రార్థిస్తూ బ్రతిమాలుకుంటున్నా తండ్రి. నాయన నీ చిత్తములో నా తండ్రి మేము ఉండటానికి నాయన, నీ చిత్తములో నా తండ్రి మేము నడుచుకునేదానికి నాయన, మాకు అన్ని విషయాల్లో నాయన జ్ఞానమును అనుగ్రహించిన ప్రభా. నీ కృపతో నాయన మమ్మల్ని ఆదరించి సమాధానంతో నడిపించిన ఆయన నీ నామాన్ని మహింపరచుకొని గణపరచుకోమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.